తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా ఏమీ లేదన్నారు. గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నే ఈసారి ప్రవేశపెట్టినట్లుగా అనిపిస్తుందంటూ విమర్శించారు రామచంద్రరావు. ఇక ఈ ఏడాది బడ్జెట్ లో విద్య, వైద్య రంగాలతో పాటు రైతులను పూర్తిగా మోసం చేశారంటూ ఆరోపించారు. పొరపాటున లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైనా చదివినా అని మాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా దాదాపు పెద్ద దీనిలో మార్పులు చేర్పులు ఏం లేవు. వీళ్ళు 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, ఎక్కడ ఏం అభివృద్ధి జరిగింది అని కూడా చెప్పుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా దాని యొక్క రిజల్ట్ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఎడ్యుకేషన్ గురించి. మీరు ఎడ్యుకేషన్ విషయంలో గత సంవత్సరం కన్నా 1000 కోట్లు పెంచినప్పుడు కూడా ఓవరాల్ బడ్జెట్లో అది కేవలం 8.6% మాత్రమే ఎడ్యుకేషన్ అలాట్మెంట్ ఉంది. ఇతర రాష్ట్రాలు మనం పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 13%, బీహార్ 21%. ఈ విధంగా ప్రతి రాష్ట్రం కూడా ఎడ్యుకేషన్కి వారు ఇస్తున్నటువంటి ఒక ప్రాధాన్యత ఏదుందో వాళ్ళ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక కేటాయింపుల మీద. ముఖ్యమంత్రి గారు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి అది 1000 రోజులైనా కూడా దాని గురించి మాట్లాడరు. కానీ ఈ బడ్జెట్ అలొకేషన్ మాత్రం పర్సెంటేజ్ పెంచరు. ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ప్రయత్నం చేసినట్టు ఏం కనబడలేదు. ఆరోగ్య విషయంలో కూడా మీరు పథకాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పర్యవేక్షిస్తుంది. వాళ్ళ ఒక సూపర్విజన్లో మిగతా పెన్షన్స్ కానీ వాళ్ళ ఒక బెనిఫిట్స్ కానీ అవి కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆరోగ్యశ్రీకి గతి లేదు, దిక్కు లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలే ఇంకా పూర్తి కాలేదు, ఇవ్వలేదు ఎక్కడ. అటువంటి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కు ఈ పెన్షన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తే అంటే ఇవి కూడా దివాలు తీయాలని, ఇవి కూడా బకాయి పడాలనా? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ఇవాళ చెప్పడం జరిగిందో అది మొత్తం కూడా ఏదో ఫ్యాన్సీగా, దీంట్లో ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అనే విషయం మీకు లేదు. మాట్లాడుతున్నాను పట్టి విక్రమ గారిని. 5 దఫాలు ఇప్పుడు మీరు రైతు బంధు ప్రజలకు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి. ఎవరైతే రైతు బంధుకు అర్హతలో, రైతు భరోసాకు అర్హతలో 15,000 రూపాయలు మీరే ప్రామిస్ చేశారు. ఏడాదికి 2 సార్లు మీరు ఇవ్వాలి. అంటే ఈ పాటికల్లా ఈ బడ్జెట్ వరకు మీరు 5 దఫాలు మీరు రైతులకు ఇవ్వాలి. ఎంత ఇచ్చారు మీరు? ఓన్లీ 3వ దఫా మీరు ఇస్తారు. అంటే ఇంకా 45,000 ప్రతి రైతుకు మీరు బాకీ, అది మీరు ఎగ్గొట్టారు. అది ఎక్కడ మీరు దాన్ని మాట్లాడలేదు. ఇవన్నీ కూడా ఏదైతే రైతులకు రావాల్సినటువంటి ఏదైతే వాళ్ళ సంబంధించిన రైతు భరోసా మీరు ఇవ్వట్లేదు. మీరు రైతులకు బాగా పెద్ద చేస్తామని చెప్తా ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకు చెవులో పువ్వు పెట్టడమే.